మనం బిజీగా ఉంటే లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. అలా ఎలా అంటే సో ఈరోజు నా టాపిక్ ఇదేనండి. ఈరోజు నా డైలీ రొటీన్ చూస్తూ ఈ టాపిక్ గురించి కాసేపు మాట్లాడుకుందాము. ఇది నాకు కొంచెం రిలేటెడ్ అయిన టాపికే. ఎందుకంటే ఒకప్పుడు నేను ఇంట్లో పనులే చేసుకుంటూ ఉండేదాన్ని. సో చేసుకున్న తర్వాత చాలా టైం ఖాళీగా ఉండేది. అలాంటి టైంలో ఏంటి, ఫోన్లో మాట్లాడడము, లేకపోతే దేని గురించైనా ఒక టాపిక్ గురించి ఎక్కువగా ఆలోచించడము, అలా నేను బయట ఎవరైనా మాట్లాడుకుని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవడము, అలాంటివి అయితే చేసేదాన్ని. చాలా తక్కువేలేండి కూర్చొని మాట్లాడుకోవడం అనేది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒక మాట అనుకోబోయి ఇంకో మాట అనుకోవడం, ఇలాంటివి అయితే నేను తరచూ వస్తూనే ఉండేవి. సో నేను ఇప్పుడు అది తప్పించుకున్నాను. ఏంటంటే బిజీగా ఉండడం ట్రై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే అనుకోండి, పొద్దునంతా వీడియో షూట్ చేసుకుంటాను, మధ్యాహ్నం ఎడిటింగ్ చేసుకుంటాను, సాయంత్రం కాసేపు ఏదైనా పని చేసేసుకొని తర్వాత ఈవినింగ్ నైట్కి పడుకునే ముందు ఒక్కసారి వాయిస్ ఓవర్ ఇచ్చేసేసి అప్లోడ్ చేసేసుకుంటాను. ఇలా ఉండడం వల్ల ఏంటంటే నా ఫోకస్ అంతా ఒక్క వర్క్ మీదే ఉంటుంది అండ్ ఇంకో థాట్ అనేది ఉండట్లేదు. సో నేను ఏంటంటే కొంచెం నా లైఫ్లో ఈ మార్పు అనేది నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇలా బిజీగా ఉండడం వల్ల ఏంటంటే ఇంకొకళ్ళతోటి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. సో అక్కడతోటి మనకి వాళ్ళ గురించి ఇలా అనుకోవడం, వీళ్ళ గురించి అలా అనుకోవడం అనేది ఉండదు. మన వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఈరోజు ఇది చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఏదైనా పని చేయకపోతే నైట్ మాత్రం ఫీల్ అవుతాను, ఈ రోజు అంతా టైం వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి. సో నేను ఇలా బిజీగా ఉండడానికి ఈ ప్లాట్ఫామ్ని ఎత్తుకున్నానండి, యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ని. సో లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేయాలంటే బిజీగా ఉండడానికి కూడా ట్రై చేయండి. కానీ యూజ్ఫుల్ బిజీగా ఉండడం అంటే లర్నింగ్, వర్క్, ప్యాషన్ మీద ఫోకస్. సో ఈరోజు నా టాపిక్ ఇదేనండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈరోజు నా బిజీ రొటీన్ చూసారు కదా, మార్నింగ్ రొటీన్. మార్నింగ్ అయితే చాలా కూల్గా ఉందండి. సో ఈరోజు అయితే కాఫీ, లెమన్ వాటర్ స్కిప్ చేసి కాఫీ పెట్టుకున్నాను. సో కాసేపు నేచర్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగాను. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ రొట్టెలు వేసానండి అండ్ లంచ్లోకి ఇలాగా గోరుచిక్కుడుకాయ కర్రీ చేశాను. మీరు ఏమంటారో మీ ఏరియాలో చెప్పండి వీటిని. మేమైతే గోరుచిక్కుళ్ళు అంటాము. సో గోరుచిక్కుడుకాయ కర్రీ కూడా నేను ఇలాగా కుక్కర్లో పెట్టేసుకుంటాను చిక్కుళ్ళు అనేవి, ఎందుకంటే తొందరగా అయిపోతుంది కర్రీ అనేది. అండ్ చిక్కుళ్ళు కూడా త్వరగా. నేను వెల్లుల్లిపాయ కారం వేసుకున్నానండి. సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ అనేది స్పెషల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చినట్లయితే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.